శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 64. శ్లోకాము. తత్క్షేత్రం యచ్చ యాదృక్చేద్వికారి యతశ్చ యత్ సచయో యత్రపభావశ్చ తత్సమాసేన మే శృణు. అర్థమ్ము. క్షేత్రమనగానేమి? అది ఎట్లుండును? దాని వికారములు ఏవి? ఆ వికారములు దేనినుండి ఏర్పడినవి? అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు? అతని ప్రభావమేమి? ఆ వివరములను అన్నింటినీ సంక్షిప్తముగా చెప్పెదము వినుము. శ్లోకాము. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చేవ హేతుమద్భిర్వినిశ్చితై. అర్థమ్ము. క్షేత్రజ్ఞుల తత్వములను గూర్చి ఋషులెల్లరను బహువిధములుగా చెప్పిరి, వివిధ వేదమంత్రములను వేర్వేరుగా తెలిపినవి. అట్లే బ్రహ్మసూత్ర పదములు గూఢ నిశ్చయాత్మకముగా సహేతుకముగా నిర్ణయించి చెప్పినవి. శ్లోకాము. మహాభూతాన్వహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. అర్థమ్ము. పంచమహభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతియు, అట్లే దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు. శ్లోకాము. ఇచ్చా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృత్యః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. అర్థమ్ము. ఇచ్చ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అను వికారములతో గూడినదియే క్షేత్రము. శ్లోకాము. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహ. అర్థమ్ము. తానే శ్రేష్ఠుడనను భావము లేకుండుట, దాంభికము లేకుండుట, అహింస, క్షమించుగుణము, మనోవాక్కుల యందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యాభ్యంతర శుద్ధి, అంతఃకరణ స్థిరత్వము, మనశ్శరీరేంద్రియముల నిగ్రహము. శ్లోకాము. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మమృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. అర్థమ్ము. ఇంద్రియార్థములయందు వైరాగ్యము అహంకార రాహిత్యము, జన్మ, మృత్యు, ముసలితనము రోగాదుల యందు దుఃఖదోషములను దర్శించుట. శ్లోకాము. ఆసక్తిరన్విష్వంగ పుత్రదారగుహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. అర్థమ్ము. భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగువానియందు మమతాసక్తులు లేకుండుట, ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి వలన ఎత్తి మనోవికారములకును లోనుగాకుండుట, ఎల్లప్పుడునూ సమబుద్ధిని కలిగియుండుట మరియు. శ్లోకాము. మయి చానన్యయోగేన భక్తిర వ్యభిచారిణి వినిక్తదేశ సేవిత్వం అరతిర్జన సంసది. అర్థమ్ము. పరమేశ్వరుడైన నాయందు అనన్యయోగము ద్వారా అవ్యభిచారిణి భక్తి కలిగియుండుట, ఏకాంత పవిత్ర ప్రదేశమున ప్రవృత్తి కలిగియుండుట, విషయాసక్తులైన జనులేడ ప్రీతి లేకుండుట. శ్లోకాము. అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో వ్యధ. అర్థమ్ము. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడై యుండుట, తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుంగుట, ఇవియన్నీను జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనికి అన్యమైన దంతయు అజ్ఞానము. శ్లోకాము.
జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమస్నుతే అనాదిమత్పరం బ్రహ్మన సత్తన్నాసదుచ్యతే. అర్థము: అనాది అయిన పరబ్రహ్మయే తెలిసికొనదగినవాడు. అతనిని తెలిసికొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సదసత్తులకు అతీతుడు. ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు చెప్పుచున్నాను.